వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో ఇసుక అక్రమార్కుల గుట్టు రట్టయింది. కూటమి ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై అవినీతిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం పాత పందానే కొనసాగిస్తూ ఉన్నారు. ఎటపాక మండలం గుండాల ఇసుక ర్యాంపు వేదికగా సాగిన ఈ భారీ ఇసుక దోపిడీని మైనింగ్ శాఖ అధికారులు సాక్ష్యాలతో సహా పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల్లో లెక్కలు మార్చేసి ఏకంగా 5,000 టన్నుల ప్రభుత్వ ఇసుకను నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకున్న ఉదంతం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే చింతూరు ఏజెన్సీ పరిధిలోని ఎటపాక మండలం గుండాల స్టాక్ పాయింట్ 1పై గత కొంతకాలంగా స్థానికుల నుండి పౌర సమాజం నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలను తొంగలోకి తొక్కి ఇక్కడి నుండి రాత్రికి రాత్రే ఇసుక మాయమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాలతో మైనింగ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే పోలవరం జిల్లా మైనింగ్ అధికారి కృష్ణమూర్తి నేతృత్వంలో మైనింగ్ సిబ్బంది, రెవెన్యూ శాఖ, పోలీసులు మరియు సర్వే అధికారులంతా కలిసి ఒక ఉమ్మడి బృందంగా ఏర్పడి గుండాల స్టాక్ పాయింట్పై మెరుపు దాడులు నిర్వహించారు. కేవలం పైపైన తనిఖీలు చేసి వదిలేయకుండా అక్కడ ఉన్న ఇసుక నిల్వలను శాస్త్రీయంగా సర్వే పరికరాల ద్వారా కొలతలు వేసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ ఉమ్మడి తనిఖీలలో అధికారులకే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు వెలుగు చూశాయి. అధికారుల రికార్డులను క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలను పోల్చి చూసినప్పుడు అక్రమార్కుల లెక్కల గారడి స్పష్టంగా బయటపడింది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లెక్కల ప్రకారం ఈ గుండాల పాయింట్ వద్ద ప్రారంభంలో మొత్తం 81,191 టన్నులు ఇసుక నిల్వలు ఉండాలి. అందులో ఇప్పటి వరకు అధికారిక అనుమతులతో రసీదులతో 56,175 టన్నులు ఇసుకను రవాణా జరిగింది. ఈ అధికారిక రవాణా పోగా స్టాక్ పాయింట్ వద్ద నికరంగా 25,016 టన్నుల ఇసుక నిల్వ మిగిలి ఉండాలి. కానీ అధికారులు అక్కడ ఉన్న ఇసుక దిబ్బలను నిల్వలను పూర్తిగా కొలిచి చూసేసరికి అక్కడ కేవలం 20,000 టన్నుల ఇసుక మాత్రమే ఉంది. అంటే రికార్డుల్లో ఉండాల్సిన ఇసుకకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇసుకకు మధ్య ఏకంగా 5,000 టన్నుల భారీ వ్యత్యాసం కనిపించింది. ఈ 5,000 టన్నుల ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ నల్ల బజారుకు తరలించేశారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. గతంలో ఈ స్టాక్ పాయింట్ నిర్వహించిన ఏజెన్సీ నిర్వాహకులే ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించి సొంతానికి లాభపడ్డారని పోలవరం జిల్లా మైనింగ్ అధికారి కృష్ణమూర్తి అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మైనింగ్ మరియు రెవెన్యూ శాఖలు పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరుపుతున్నాయి. ఈ విచారణ నివేదిక ఆధారంగా అక్రమ రవాణాకు పాల్పడిన సదరు పాత ఏజెన్సీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సుమారు 50 లక్షల రూపాయలకు పైగా భారీ పెనాల్టీ అంటే జరిమానా విధించే విధంగా అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక మాఫియా ఆటలు సాగనివ్వబోవని నిరంతరం నిఘా కొనసాగుతుందని మైనింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు కుంజా అనిల్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి మా ఏజెన్సీ మండలాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి సుమారు ఈ ప్రాంతంలో ఇసుక, తెల్లరాయి ఇలా అనేక మైనింగ్లు అక్రమ మైనింగ్లు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు గతంలో వ్యవహరించారు. ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు మైనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి గుండాల ఇసుక ర్యాంపు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యంత పాపులర్ అయినటువంటి ఆ గుండాల ఇసుక ర్యాంప్లో ముఖ్యంగా 2 స్టాక్ పాయింట్లు పెట్టడం జరిగింది. ఆ స్టాక్ పాయింట్కి సంబంధించి 1వ స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి ఇసుక ఐసుగడ్డ కరిగినట్టు కరిగిపోయి ఏమైతుంది, ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇసుక ర్యాంప్కి సంబంధించి మొత్తం అక్రమ రవాణాలు విహార కన్స్ట్రక్షన్స్ అనేవారు దాన్ని కాంట్రాక్టుకు తీసుకొని ఈ ప్రాంతంలో ఆదివాసుల పేరు చెప్పి ఆదివాసులకి ఎలాంటి ఉపయోగం లేకుండా అక్కడ కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఇసుకని పక్కనే తెలంగాణ రాష్ట్రానికి తరలించారు కూడా. అదేవిధంగా ఎలాంటి ఆధార్ కార్డు, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఆధార్ కార్డులు ఉపయోగించి ఆధార్ కార్డులతో తెలంగాణకి ఇసుక రవాణా చేయడం జరిగింది. దీన్ని గమనించినటువంటి మైనింగ్ శాఖ వారు 2 రోజుల క్రితం దాన్ని పరిశీలించి సుమారు విహారీ కన్స్ట్రక్షన్ వారికి
50 లక్షల పైన వేయడం చాలా అభినందనీయమైన విషయం. దీన్ని మేము ఆదివాసీ సంఘాలుగా మేము చాలా హర్షిస్తా ఉన్నాం. ప్రతిరోజు కొన్ని వేల టన్నుల ఇసుక ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా అవుతూ ఉంది. వీళ్ళకి ఎట్లా అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి అని చెప్పి వీళ్ళు వేబీలు ఇచ్చి తెలంగాణ ప్రాంతానికి రవాణా చేస్తూ ఉన్నారు. అది పగలు లేదు, రాత్రి లేదు. ముఖ్యంగా ఇక్కడ భద్రాచలం సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ భద్రాచలంలో బహుళంతస్తుల భవనాలు అదేవిధంగా ఇవన్నీ కూడా నిర్మాణం అవుతా ఉన్నాయి. ఇసుక డిమాండ్ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందో ఈ ఉచిత ఇసుక విధానానికి విరుద్ధంగా ఎక్కడ మండల ప్రజలకి ఒక క్యూబిక్ టన్ను కూడా ఇసుక ఉచితంగా ఇక్కడికి వెళ్ళడం లేదు. కానీ వీళ్ళ లోకల్ గుండాలు కానీ ఇటు చుట్టుపక్కల పురుషోత్తపట్నం కానీ లేకపోతే ఎడపాక్ కానీ ఇటు కన్నయ్యగూడెం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ ఆధార్ కార్డులు సివిలియన్స్ ఎవరైతే పౌరుల యొక్క ఆధార్ కార్డు తీసుకుని వీళ్ళ లారీ వాళ్ళ పేరు మీద ఈ యొక్క సరఫరా చేస్తున్నామని చెప్పి తెలంగాణకు సరఫరా చేస్తా ఉన్నారు. గతంలో కూడా మనం వీటి మీద పిఓ ఐటీడీఏకి స్థానిక తహసీల్దార్కి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఉచిత ఇసుక అనేటువంటిది మరి ఎక్కడికి సరఫరా అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్పాలా. మైనింగ్ అధికారులు కానీ తక్షణం స్పందించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పిఓ గారు ఇప్పటికే అదే కాకుండా అక్రమంగా ఏదైతే ఇసుక రవాణా ర్యాంపులు ఏర్పాటు చేశారో వివిధ ప్రాంతాల్లో ఆ ర్యాంపుల్లో కేవలం తాత్కాలికంగా కందకాలు కొట్టిస్తున్నారు. మళ్ళా గొయ్య పూడుస్తారు, మళ్ళా గొయ్య తీస్తారు. ఇదే పనిగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అక్రమ రవాణా కేంద్రంగా ఎడపాక మండలం మారిపోయింది. కాబట్టి ఇకనైనా మీ మీడియా ద్వారా ఒకటే ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మీరు ఉచిత ఇసుక విధానం అన్నారు, ఎడ్ల బండితో లేదా ట్రాక్టర్తో తోలుకోవచ్చు అన్నారు. ఇవాళ ట్రాక్టర్లతో ఎడ్ల బండి తోలుకునే పరిస్థితి బండ్ల ప్రజలు ఎవరికీ లేదు. ఎక్కడ చూసినా లారీలు పెద్ద పెద్ద జేసీబీ మిషన్లతో మైనింగ్ చట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి పిసా చట్టాలు తొంగలో తొక్కి ఎవరైతే అధికార పార్టీ నేతలు కొంతమంది ఉన్నారో వారి ఆధ్వర్యంలో అండదండలతో ఇక్కడ యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఒక పక్క అధికారులు కూడా వీళ్లతో లాలూచి పెడతా ఉన్నారు. అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇటు మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కథనాలు ప్రచురించినా అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజలు గుడ్డివాళ్ళ అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే మీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఎక్కడ అందిస్తుంది అనేది మీరు చెప్పాలి సమాధానం. ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా సమాధానం. మరి మీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఎంత మేరకు మరి మండలంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అమలు చేస్తుందో మీరు చెప్పి తీరాలా. ఖచ్చితంగా అధికారులు కానీ మైనింగ్ చట్టాలు కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిసా కమిటీలు ఏర్పాటు చేశాయి. మరి ఈ గుండాల ర్యాంపు పిసా కమిటీలకు అనుమతి ఉందా, గ్రామ తీర్మానం ఉందా, అది కూడా అడుగుతున్నాం. ఇన్ని వేల లక్షల కోట్ల టన్నులు ఇక్కడ నుంచి ఇసుక పోతా ఉంటే ఈ గుండాల గ్రామ పంచాయతీలో రోడ్లు లేవు, సరిగ్గా రోడ్లు లేవు. మరి ఎవరి కోసం వీళ్ళు ఈ ర్యాంపు నడుపుతున్నట్టు, ఏ గిరిజన ప్రజానగరికి ఏజెన్సీలో వీళ్ళు ర్యాంపు నడుపుతున్నట్టు, ఏ గిరిజన ప్రాంతానికి వీళ్ళు అభివృద్ధి చేస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు పేరుకి మేము అమలు చేసాం పథకాలు అని అంటారు. కానీ ఇక్కడ నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఇటు భద్రాచలం పోతుంటే అక్కడ అధికారులు మొన్న కూడా టీఎస్ఎండిసి వాళ్ళు చర్యలు తీసుకుని లారీలు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి నామమాత్రపు చర్యలు తీసుకోవద్దు. ఇంకా ఎవరికై అవసరం వాళ్ళు గుర్తించండి, ట్రాన్స్పరెంట్ గా ఈ ర్యాంపు నడపండి. లేకపోతే గిరిజన సొసైటీలకు అప్పచెప్పండి. సొసైటీలకు అప్పచెబితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మీ ప్రైవేటు గుత్తేదారుల చేతుల్లో పెట్టి నడపడం వల్ల వేల క్యూబిక్ టన్నుల ఇసుక అనేటువంటిది పొరుగు రాష్ట్రానికి అనుమతులు లేకుండా పోతుంటే చట్టాలన్నింటినీ పొంగలోకి దొక్కి చట్టాలు అనుసరింపజేయాల్సినటువంటి అధికారులే కూడా వీళ్ళతో లాలూచి పడిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చింతూరు రెవెన్యూ డివిజన్ ఐటీడీ పిఓ గారు కూడా స్పందించాలా. పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా విఫలమైంది. అధికారులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు సెక్యూరిటీ లేదు, రాత్రిపూట మేము పోతే ఈ మాఫియా అంతా కూడా మా మీద దాడి చేస్తే ఎవరు చెప్పాలి. గతంలో టీమ్స్ ఉండేవి, విజిలెన్స్ టీమ్స్ కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి టీములు ఉండేవి వీటి మీద పర్యవేక్షణ చేయడానికి. ఈ రోజు ఆ టీములు లేవు. మైనింగ్ ఏడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు పట్టించుకోవడం లేదంటే మరి ఇక్కడ అధికారుల యొక్క వైఫల్యం ప్రస్ఫుటం అవుతా ఉంది. కాబట్టి తక్షణమే ఇటు మండలంలో జరుగుతున్న ఈ ఇసుక అక్రమ రవాణాకి ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని దీనికి చెక్ పెట్టాలా. కెమెరా పర్సన్ దుర్గాబాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం, పోలవరం జిల్లా.